హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అమరాజపల్లి సుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, మన యూట్యూబ్ ఛానల్ జర్నీలో మనకైతే మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఇక మీద నుండి మనకి మనం పెట్టబోయే వీడియోస్ అన్నిటికీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది యూట్యూబ్ నుండి. కావున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు రాబో కాలంలో కూడా మన ఛానల్ మీద మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా మన యూట్యూబ్ జర్నీ గురించి కూడా బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు చర్చించుకుందాం. 2018లో అయితే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసి వదిలిపెట్టేసామన్నమాట. తర్వాత యూట్యూబ్ అనేది జస్ట్ వాచ్ చేస్తాం, కానీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది అనేది మనం ఎప్పుడు చూసుకోలేదు. సో 2020లో కరోనా వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఏ విధంగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన రావడంతో యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు వస్తాయనేసి కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడంతో, అవును కదా 2018లో మనం వీడియో అప్లోడ్ చేసాం కదా, అది ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేసామన్నమాట. చెక్ చేస్తే ఆ వీడియో అదృష్టవశాత్తు యూట్యూబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ 4000 అవర్స్ మరియు 1000 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయిపోయిందనమాట. కానీ ఆ సంతోష సమయంలో మనకి ఏమైందంటే, మానిటైజేషన్కి అప్లై చేద్దామనే ప్రయత్నంలో చేస్తున్న క్రమంలో తెలియదు అన్నమాట ఏ విధంగా చేయాలి అనేది. మానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే విశేషం మనకి క్లారిటీగా తెలియదు. అంతకుముందు వీడియోస్ కూడా ఏవి చూడలేదు. సో రెగ్యులర్గా ఎవరు వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా నేను అప్లై చేద్దామనేసి మనకు వచ్చి తెలుసు కదా అనే ఉద్దేశం, ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ట్రై చేసే క్రమేణా ఏమైందంటే, నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో ఆ వీడియోకి వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అంతా వచ్చారు. చాలా బాగుంది, సంతోషమే. కాకపోతే జరిగిన పొరపాటు ఏమంటే, నేను అదే వీడియోని డిలీట్ చేశాను. డిలీట్ చేయడం అంటే, కొంత యూట్యూబ్లో సెట్టింగ్స్ కొంచెం మార్చుదామనే ఉద్దేశంతో కింద ఉన్న వీడియోస్ని కొంచెం పైకి మూవ్ చేసి అక్కడ ప్రివ్యూలో చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఆ వీడియోని పైకి తీసుకురావడం జరిగింది. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత అదే వీడియోని అక్కడి నుండి ఉంటుందిలే కదా అనేసి నేను కింద ఉన్న వీడియో ఉంటుందిలే, పై వీడియో ఏమైందిలే, ప్రివ్యూ కోసం పెట్టాం కదా అని అక్కడ డిలీట్ చేశాను. డిలీట్ చేయడంతో మొత్తం పోయింది. ఆ వీడియో డిలీట్ అవ్వడం ఇమ్మీడియట్గా నాకు వచ్చిన వాచ్ అవర్స్ 6000 వాచ్ అవర్స్ మొత్తం వాసౌట్ అయిపోవడంతో యూట్యూబ్ నుండి 0 అయిపోయింది. తర్వాత పోయిందిలే, ఇంకేం చేస్తాంలే యూట్యూబ్లో వీడియోస్ అనేసి కొంచెం బాధ అయితే అయింది. సరేలే అనేసి, ఇదే మన కష్టార్జితం కాదు కదా, ఏదో అప్లోడ్ చేసాం, అదృష్టవశాత్తు అందరూ చూశారు కాబట్టి వచ్చింది. సరే నెక్స్ట్ చేయబోయే వీడియో సక్రమంగా చేద్దామనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఫ్రీ టైంలోన మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడంతా వీడియో చేయడం జరిగింది. 2020 నుండి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి ఇప్పుడు 2024 లాస్ట్ వీక్లో మనకి 4000